ఆయన ఎట్లా మొదలు పెడతారంటే నువ్వు 20 ఏళ్ళ నుంచి ఉన్నావు బీజేపీలో, నువ్వు 30 ఏళ్ళ నుంచి ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో, నీకు పార్టీ ఏమి ఇచ్చింది, దా మా దగ్గరికి వస్తే గిదిస్తా పదవాశ పెడతారు. పదవాశ కాకుండా నీ జీవితంలో సెటిల్ అయిపోతావని చెప్పి ఆఫర్ కూడా ఇస్తున్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే అతి తక్కువ కాలంలో వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో పార్టీలను మింగేసే ప్రయత్నం చేయడం, నాయకులను కొనుక్కునే ప్రయత్నం చేయడం, ఇవాళ దాన్ని తూచా తప్పకుండా సమున్నతంగా నిలిపిన పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. నిన్న మీరు చూసిండ్రు 40 ఏళ్ళు మా పార్టీలో ఉన్నాడు, ఆయన తీసుకుపోయింది. ఎందుకు తీసుకుపోయినరో నేను చెప్పను. ఏపూరు సోమన్న ఎవడి పాలైందిరా తెలంగాణ పాట రాసింది. ఆ పాట ప్రతి తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంది. కోపం వచ్చినప్పుడల్లా ఆ పాట వేసుకొని చూస్తారు. నిజమే కదా, ఏ పార్టీలో కూడా ఈ సాంప్రదాయం లేదు. ఒకటే కుటుంబానికి 5 పదవులు. ఆ 5 పదవులు కూడా సామాన్యమైన పదవులు కావవి. ముఖ్యమంత్రి పదవి వారి దగ్గరనే ఉంటుంది, రెవెన్యూ శాఖ వారి దగ్గరనే ఉంటుంది, మైన్స్ అండ్ జియాలజీ వారి దగ్గరనే ఉంటుంది. ఆ తదుపరి వాళ్ళ కుమారుడు ఉంటాడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దగ్గరనే ఉంటుంది, ఐటీ ఉంటుంది, ఇండస్ట్రీస్ ఉంటుంది. అటు కిందికి రాగానే అల్లుడు ఉంటాడు, ఆయన దగ్గర ఆర్థిక మంత్రి పదవి ఉంటుంది, ఆరోగ్య శాఖ ఉంటుంది. కిందికి వస్తారు సడకుని కొడుకు రాజ్యసభ సభ్యులు ఉంటారు, ఇటు కిందికి వస్తారు ఎమ్మెల్సీ ఉంటారు. మొన్న బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశంలో పార్టీని విస్తరించాలని చెప్పి పెడితే మహారాష్ట్ర శాఖకి వాళ్ళ అన్న కొడుకునే ఇన్ఛార్జ్ ఇచ్చారు వంశీధర్ రావు. అంటే వంశీధర్ రావు అంటే ఇవాళ అట్లాంటి పార్టీ అని చెప్పి పాట పాడిన సోమన్న, ఏపూరు సోమన్న పెనుగులాడిండు, కొట్లాడిండు, అలసిపోయిండు, ఆగమైపోయిండు. ఆయనకి ఇష్టముడి పోలే, నాకు తెలిసి ఆయన ఇష్టముడి పోలే. జైలుకు పోయినోడు, ఎదిరించి బాధలు పడ్డోడు, సావన సత్తా కానీ లొంగిపోనని చెప్పి శపథం చేసినోడు ఇవాళ ఆయన కూడా పోగలిగినంటే అంటే ఎంత ప్రతిపక్ష పార్టీల నాయకులను కానీ, ప్రశ్నించే తత్వం ఉన్న చైతన్య పరులను కానీ, సంఘ నాయకులను కానీ అష్టదిగ్బంధంలో పెట్టి ఎట్లా లొంగ తీసుకుంటారు అనడానికి సజీవ సాక్ష్యం అవునా కాదా ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇట్లాంటి ఈ పరిస్థితి ఇలా నేనున్నా హుజరాబాద్లో ఏప్రిల్ 30వ తారీఖున నన్ను బయటపడేసాడు. చాలామంది ఏమనుకుంటుంటే పార్టీలు మారిండా రాజేంద్ర అంటే, రాజేంద్ర పార్టీ మారలే. రాజేంద్ర అని 30వ తారీఖు నాడు బర్తరఫ్ చేశాడు. బర్తరఫ్ మెడలు బట్టి బయటికి వెళ్ళగొట్టాడు, బట్టికి కాదు, బయటికి వెళ్ళగొడితే నన్ను అక్కడ చేర్చుకున్న పార్టీ ఆనాడు భారతీయ జనతా పార్టీ, మీకు తెలుసు. అంటే ఏప్రిల్ 30వ తారీఖు నాడు బయటికి పంపిస్తే అక్టోబర్ 31వ తారీఖు నాడు ఎన్నికలండి, 6 నెలలు. మరి ఉపవాసం ఉండి ఉద్యమం నడిపిన కేసీఆర్, అటుకులు బుక్కి ఉద్యమం నడిపిన కేసీఆర్ ఒక్క హుజరాబాద్లో ఉద్యమ బిడ్డను ఓడగొట్టాలని, గొంతును నొక్కేయాలని, వీడి ముఖం శాసనసభలో కనిపించకుండా చేయాలని చెప్పి హుకుం జారీ చేసి ఖర్చు పెట్టిన డబ్బు, నల్ల డబ్బు, అక్రమంగా సంపాదించిన డబ్బు 600 కోట్లు. స్కీముల రూపంలో బాజప్తా ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చిన డబ్బు 2000 కోట్లేమో దళిత బంధు పెట్టి ఇచ్చిండ్రు. గొల్ల కుటుంబాలకు 1,25,000 రూపాయలు చెప్పిన కుటుంబాలకు ఇచ్చిండు. ఇక రాత్రి మిషన్లు, సిమెంట్ రోడ్లు వేసుడు, మోరీలు కట్టుడు, కుల సంఘ భవనాలు, జర్నలిస్టులకు భవనాలు, జర్నలిస్టులకు ఇండ్లు, వైశ్య సంఘ ఇట్లా అన్ని ఇచ్చింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఇంత చిల్లరగా, ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంత అధికార దుర్వినియోగం చేసి ఒక బిడ్డను ఓడగొట్టాలని చెప్పిన చరిత్ర ఇక్కడే ఉంది, దేశంలో ఎక్కడ లేదు. అంటే దాన్ని కాపాడింది
నేను కాదు, కేవలం మా పార్టీ కాదు, మా పార్టీ కార్యకర్తలు కాదు. అంటే ఇంత దుర్మార్గం నుంచి వెళ్ళి గట్టెక్కిచ్చింది, ధర్మాన్ని కాపాడింది, తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచికలు నిలిచింది హుజురాబాద్ ప్రజలు.